ఇది ఇలాగే ఉంచి ఇగో ఇప్పుడు ఇలా ఉల్టా తిప్పేసుకో. ముందు భాగం మనకు కనబడే విధంగా, వెనక భాగం కిందికి పోయింది వచ్చేసి. ఇప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా, ఎక్కువ తక్కువ ఉన్నాయా అని చూసుకోవాలి. మనం ఇది పైన లైనింగ్ అతికి పెట్టింది కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకోవాలి, ఇట్లా కరెక్ట్గా చూసుకొని షోల్డర్ జాయింట్ చేయాలి. నెక్ పడిపోతుంది అన్న వాళ్ళు ఇక్కడ ఇగో ఈ సైడు నెక్ సైడు ఇలా క్రాస్ రావాలి. డీప్ పెట్టుకుంటేనే పడిపోతుంది, ఇలా పడిపోదు. కాబట్టి సేమ్లా ఎంత ఉందో అంతే తీసుకొని రావాలి. ఇప్పుడు మాత్రం గట్టి కుట్లు వేయాలి. కొంచెం అటు ఇటు నెక్కేసేదాకానన్నా ఆగేటట్టు ఇట్లా గట్టి కుట్టు వేసుకోండి. మళ్ళీ తిప్పి మళ్ళీ 2 కుట్లు వేయాలి. ఇది కూడా తెలియదు, ఎందుకంటే మనం అసలు చూడలేం కాబట్టి తెలియదు అన్నట్టు వాళ్ళకి. ఈ 2 కుట్లు తిప్పేసి మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఒక్కసారి చూసుకోండి కరెక్ట్ వచ్చిందా. ఇది పెట్టేటప్పుడు చాలామంది నెక్ సమానం పెట్టుకోవాలి, ఎక్కువ తక్కువ వచ్చింది ఇక్కడ సైడ్ వదిలేసేయాలి. ఇక్కడ వచ్చింది కాబట్టి మనం ఇలా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకోవడంలో మనము ఎక్కడి వరకు కట్ చేయాలి, కింది వరకు కట్ చేయొద్దు, ఒక మధ్యలో వరకే ఆపేసేయాలి. ఇలాగా చాలామంది ఇక్కడ సైడ్ ఏమో ముందు భాగం ఎక్కువ వచ్చింది, ఇక్కడ సైడ్ ఏమో వెనక భాగం వచ్చింది కొంచెం ఎక్కువ. ఇలా 2 సెట్ చేసుకోవాలి. ఇలాగా ఇట్లా మధ్యలో కరెక్ట్ నీట్గా వచ్చే వరకు సెట్ చేసుకోవాలన్నట్టు. షోల్డర్ జాయింటింగ్ కూడా చాలామందికి ప్రాబ్లం అవుతుంది. ఇలా పెట్టేసుకొని మనం అన్నీ కరెక్ట్ ఉన్నాయా చూసుకోవాలి. నెక్స్ట్ నెక్ పీస్ వేయడము, హ్యాండ్స్ వేయడం అనేది చూపిస్తాను. వీడియోలో ఏవి మిస్ కాకుండా చూసేయండి. నేను చిన్న చిన్న పార్ట్ లెక్క బ్యాక్ లైనింగ్ అతకబెట్టి నుంచి డాట్స్ వేసి నుంచి క్రాస్ పట్టి, లుక్స్ పట్టి, కాజా పట్టి అన్నీ చూపించాను. నేను ఇది లాంగ్ వీడియో కూడా పెడుతున్నాను, లింక్ పెడతా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాగా